మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. షుగర్ మహమ్మారి మన భారతదేశాన్ని డేంజరస్ జోన్లో పడేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ షుగర్ బారిన పడుతున్నారు. అయితే అందులో కొంతమంది స్వతహాగా అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల షుగర్ బారిన పడుతున్నారు. గోధుమ పిండి, మైదా ఇంకా రిలేటెడ్ షుగర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా చిన్న ఏజ్లోనే షుగర్ వస్తుంది. గోధుమ పిండి అన్నప్పుడు చాలామంది చపాతీలు తింటూ ఉంటారు కదా. సో చపాతీలు తిన్నప్పుడు లేదా రిలేటెడ్ మైదాతో తిన్నప్పుడు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? వీటి వల్ల ఈ రీజన్స్ ఏమైనా షుగర్ రావడానికి కారణమవుతాయా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే. చాలా అంటే అపోహలు అనాలా లేకపోతే నిజాలే అనాలో తెలియదు, కానీ కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల, రైస్ ఎక్కువగా తినడం వల్ల, చపాతీలు ఎక్కువగా తినడం వల్ల, ఏదైనా ఎక్కువగా ఒకటే ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు షుగర్ వస్తుంది అంటారు. సో మీరేం చెప్తారు దీని గురించి? సో ఏదైనా పరిధులు పరిమితి ఎరిగి వాటి మీద అవగాహన కలిగి తీసుకోవడం మంచిదమ్మా. సో రైస్ తీసుకుంటే షుగర్ వస్తుందని చాలామందికి అవగాహన వచ్చింది, అర్థమైంది. చాలామంది చేంజ్ చేసుకుంటున్నారు. సరే, కొంతవరకు సంతోషించదగ్గ విషయము, అది మంచిదేమా, ఆమోదించదగ్గ ఈ విషయం. సరే, దీనికంటే మంచిది గోధుమలు మంచిది అని చెప్పేసి కొంతమంది గోధుమలు వాడుకోవడం మొదలుపెట్టారమ్మా. సో గోధుమలు కూడా నిజంగా పరిమితి ఎరిగి పరిధులు ఎదిగి వాడుకోగలిగితే మంచిది, కానీ మరి గోధుమలు వాడుకోవడం కూడా మంచిది కదమ్మా. దానికి రీజన్స్ కూడా నేను చెప్తాను. ఈ రోజుల్లో మరి చాలామంది కూడా నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ ఏదో ఒక ఆహారంలో గోధుమ పిండితో తయారు చేసినటువంటి పదార్థాలు వాడకం విపరీతంగా పెరిగిపోయిందమ్మా. మీరు రెస్టారెంట్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, సో సర్వసాధారణంగా డైలీ తీసుకునేటువంటి ఆహారంలో మాత్రం గోధుమ ఏదో ఒక రూపంలో వాడేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం అందులో ఉంది. సరే, గోధుమల గురించి మనం ఆలోచించినట్లయితేమా, గోధుమల్లో గ్లూటెన్ అని చెప్పేసి ఒక ప్రోటీన్ ఉంటుందమ్మా. సో గ్లూటెన్, సో ఈ గ్లూటెన్ అనేటువంటి ప్రోటీన్ వల్లనే ఈ యొక్క సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కూడా పరిశోధన ద్వారా నిరూపితమైంది. అంటే ఈ షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి. సర్వసాధారణంగా మనకి గోధుమలు నాటు గోధుమలు అని చెప్పేసి, హైబ్రిడ్ గోధుమలు అని చెప్పేసి రెండు రకాలుగా దొరుకుతాయమ్మా. నాటు గోధుమలు అయితే 100 గ్రాముల గోధుమల్లో 5% ఈ యొక్క గ్లూటెన్ ఉంటే, ఈ హైబ్రిడ్ గోధుమల్లో 12 నుంచి 14% ఈ గ్లూటెన్ ఉంటుందమ్మా. సో హైబ్రిడ్ గోధుమల్లో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. సో నాటు గోధుమలు అందరికీ దొరకవు, అందుబాటులో ఉండవు. తప్పని పరిస్థితుల్లో మరి హైబ్రిడ్ గోధుమలు వాడుతున్నాము. హైబ్రిడ్ గోధుమలతో తయారు చేసినటువంటి గోధుమ పిండి, గోధుమ అనుకొత్త ఆహార పదార్థాలు, వంటకాలు తయారు చేసుకొని వాడుకుంటున్నాము. సో దీనివల్ల గ్లూటెన్ కంటెంట్ బాడీలోకి ఎక్కువ పోతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే, సరే నాకు గోధుమలో గ్లూటెన్ కంటెంట్ ఉంది అని చెప్పేసి విన్నాం కదా, చదివాం కదా, తెలుసుకున్నాం కదా, సో గోధుమ పిండిని మానేస్తే సరిపోతుంది చెప్పేసి పప్పులో కాలేసినట్లు వీళ్ళు మైదా పిండి వాడడం ఎక్కువైపోయింది. సో ఈ మైదా పిండిలో కూడా 24% ఈ గ్లూటెన్ ఉంటుందమ్మా. సో గోధుమలోనే గోధుమల్లోనే మనం పర్సెంటేజ్ ఒక రకం అనుకుంటే, మైదా పిండిలో 24% ఈ యొక్క గ్లూటెన్ ఉంటుంది. సో మైదా పిండి అనేసరికి మీరు చాలామందికి ఐడియా ఉంటుందమ్మా. మన పూర్వకాలము ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో ఈ పేపర్లకి, సినిమా పోస్టర్లకి, వాటికి వెనక మైదా పిండి అప్లై చేసేసి గోడలకు అంటించేవాళ్ళమ్మా, బండ్లకి. అంత అంటుకుంటుందమ్మా, స్టిక్ నేచర్. మరి అటువంటి మైదా పిండి రోజు మన బాడీలోకి పోతే మన దేహం ఎంతవరకు తట్టుకుంటుందో మీరు ఆలోచన చేయండి అమ్మా. చాలామందికి తెలియదమ్మా ఇదంతా. సో ఈ విధంగా గోధుమ పిండితో వాడినప్పటికీ సమస్యలు వస్తాయి, అదేవిధంగా మైదా పిండితో వాడినప్పటికీ సమస్యలు వస్తాయి. మరి ఈ గోధుమ పిండి వల్ల, గోధుమ పిండిలు కానీ, మైదా పిండి కానీ, ఇందులో గ్లూటెన్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటేమా, గ్లూటెన్ వల్ల మొట్టమొదట ఏం జరుగుతుందంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తాయమ్మా. అంటే గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ. అందుకే మీరు బాగా గమనించండి, ఈ గోధుమ చపాతీలు, పుల్కాలు, రోటీలు ఇలాంటివి తీసుకున్న వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య లక్షణాలు కూడా వస్తుంటాయి. షుగర్ వచ్చేటువంటి అవకాశం, టెండెన్సీ ఉంటుంది. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఒక తాయన తగ్గదు. అదేవిధంగా షుగర్ పెరిగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట ఎక్కువ ప్రమాణంలో తీసుకున్నప్పుడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఈ గ్లూటెన్ అనేది ఏదైతే ఉందో లోపల కోటింగ్ లాగా పెరిగిపోతుందమ్మా. జీర్ణ వ్యవస్థలో, ప్రేవుల్లో ఈ గ్లూటెన్ బంకలాగా పేరుకొని పోతుంది. ఆ విధంగా బంకలాగా పేరుకొని పోయినప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల నుండి ఆహారము ఆ ప్రేవులు సరిగ్గా జీర్ణం చేసుకోలేదు. అదేవిధంగా పోషకాహారము ప్రేవులు జీర్ణం చేసుకోలేవు.
అదేవిధంగా ప్రేవులు నిదానంగా జీర్ణం చేసుకోవడము, పోషకాహారాన్ని జీర్ణం చేసుకోలేకపోవడం చేత ప్రేవుల భాగంలో ఎక్కువసేపు తీసుకున్నటువంటి ఆహార పదార్థం నిలువ ఉంటుంది. నిలువ ఉండేసరికి పులిసిపోతుంది, పులిసిపోయేసరికి గ్యాస్ వస్తుంది. తేనుపుల రూపంలో రావచ్చు, కడుపు ఉబ్బరం రూపంలో రావచ్చు, కడుపు మంటల రూపంలో రావచ్చు, అపానవాతం రూపంలో రావచ్చు, మోషన్స్ రూపంలో రావచ్చు. ఏ రూపంలో వచ్చినప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య మొదలవుతుంది. సో ఈ నాణ్యంలో కోణానికి ఒక కోణం అయితే ఇది, మరొక కోణంలో ఏంటంటే ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు మంచి చేసేటువంటి, దేహానికి ఉపయోగపడేటువంటి, దేహానికి రక్షించేటువంటి ఈ మంచి బ్యాక్టీరియా అంతా నాశనం అయిపోతుందమ్మా. సో మంచి బ్యాక్టీరియా నాశనం అయిపోయేసరికి పక్కనే ఉన్నానంటూ చెడు బ్యాక్టీరియా డామినేషన్ అయిపోతుంది. సో ఈ చెడు బ్యాక్టీరియా పెరగడం వల్ల మరింత అనర్థమైనటువంటి సమస్యలు, అంటే ఈ బీపీ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, వెయిట్ పెరిగిపోవడము, అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు రావడము, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా మరి ఈ యొక్క చెడు బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇది ఒకటి. రెండవది, గ్లూటెన్ యొక్క గుణం ఏంటంటే మనకు జీర్ణ వ్యవస్థకు దగ్గరలో పొట్ట భాగంలో ప్యాంక్రియాజ్ అనేటువంటి గ్రంథి ఉంటుందమ్మా. ఆ ప్యాంక్రియాజ్ అనే గ్రంథిలో కొన్ని రకాల సెల్స్, ఐలెట్ ఆఫ్ లాంగర్హెన్స్ అని చెప్పేసి కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాలే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. మన దేహంలో మెటబాలిజం జరగాలన్నా, మరి మంచి శక్తి రావాలన్నా ఖచ్చితంగా ఇన్సులిన్ యొక్క పాత్ర ఎంతో అవసరం అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలు, ముఖ్యంగా పిండి పదార్థాలు జీర్ణం కావాలంటే మరి ఇన్సులిన్ అవసరం. సో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందో మనం కొద్దిగా ఆహారం తీసుకున్నప్పటికీ అది చక్కెరగా మారి బ్లడ్లో చాలాసేపు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల షుగర్స్ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల గోధుమ పిండిలో ఉన్నటువంటి కానీ, మైదా పిండిలో ఉన్నటువంటి కానీ ఈ గ్లూటెన్ వల్ల ఇలాంటి సమస్యలన్నీ కలుగుతున్నాయి. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నుంచి మరి షుగర్ సమస్య వరకు కూడా కలుగుతున్నాయి. వచ్చిన సమస్యలు కూడా మరీ పెరిగిపోతున్నాయమ్మా. మరి చాలామంది ఇంకొక విధంగా ఆలోచన చేస్తారు, మరి ఇన్ని సమస్యలు డాక్టర్ గారు చెప్తున్నారు, దీనికి పరిష్కారం కూడా ఏదైనా ఉంటుంది కదా అని చెప్పేసి. సో మనసు ఉంటే మార్గం ఉంది. మరి ఆలోచన విధానం మనం సక్రమంగా సరి చేసుకొని అవగాహన కలిగి ఉంటే వీటిని మనం సక్రమంగా వినియోగించుకున్నట్లయితే ఆ గ్లూటెన్ మనం ఏమి చేయకుండా కూడా చేసుకోవచ్చుమా. ఎలాగంటే ఇప్పుడు గోధుమ పిండితో కానీ, తర్వాత ఈ మైదా పిండితో కానీ పుల్కాలు, చపాతీలు, రోటీలు ఇలాంటి తయారు చేసుకుంటామమ్మా. ఇలాంటి తయారు చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, సర్వసాధారణంగా ఇలాంటి తయారు చేసుకున్నప్పుడు మనం ఈ నిల్వ పచ్చళ్ళు కానీ, లేకపోతే ఈ పొళ్ళు కానీ, ఏదో పౌడర్స్ కానీ నంచుకోవడానికి వీటికి వాడుకుంటుంటాం. అదేవిధంగా కాస్త పెరుగు, మజ్జిగ ఇలాంటివి ఏదో మిక్స్ చేసుకొని వాడుకుంటుంటాం. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ యొక్క పదార్థాలు రోటీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇంచుమించు 1/2 కేజీ నుంచి 1/2 కేజీ వరకు ఆకుకూరలు కానీ, కూరగాయలతో కానీ చేసినటువంటి కర్రీస్ తినాలి. సో ఎప్పుడైతే ఆకుకూరలతో లేదా కూరగాయలతో చేసినటువంటి కర్రీస్ మనం తింటామో ఈ పుల్కాలు, చపాతీలు, రోటీలు ఉన్నటువంటి గ్లూటెన్ ఏదైతే ఉందో పేగులకు అంటుకోకుండా ఆ ఆకుకూరలు, కూరగాయలు ఉంటే ఫైబర్ యొక్క ప్రభావం చేత బయటికి తోసుకొని వచ్చేస్తుందమ్మా. సో ఎప్పుడైతే బయటికి తోసేసుకొస్తుందో అప్పుడు ఈ గ్లూటెన్ యొక్క ప్రభావం మన బాడీ మీద పడకుండా ఉంటుంది. చాలామందికి అవగాహన లోపం చేత ఇట్లా చేస్తారు. రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటేమా, సో కేవలము ఈ యొక్క గోధుమ పిండినే, మైదా పిండినే కాకుండా మల్టీగ్రెయిన్ రోటీస్ కానీ, అదేవిధంగా మల్టీ మిలెట్స్లో కలుపుకోవడం కానీ, లేదా ప్రధానంగా మల్టీగ్రెయిన్స్ అనుకోండమ్మా, ఇవన్నీ గ్రెయిన్స్కి సంబంధించినవి కాబట్టి. సో ఈ మల్టీగ్రెయిన్ పిండిలో ఇది కలుపుకొని తీసుకోవచ్చు. ఉదాహరణకి 1 కిలో గోధుమలు తీసుకున్నాం అనుకోండి, 1/2 కిలో రాగులు, అదేవిధంగా 100 గ్రామ్స్ సోయా అన్నీ కలిపేసి మిషన్లో పట్టించేసి దాంతో పౌడర్ చేసుకొని పిండి రూపంలో తయారు చేసుకొని పుల్కాలు, చపాతీలు, రోటీలు లాంటి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. అందుకే నేను ఇంతకుముందే చెప్పాను, మనసు ఉంటే మార్గం ఉందని చెప్పేసి. చాలామంది అవగాహన లోపంతోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. కొంతమందికి అసలు గ్లూటెన్ అంటే పడకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొంతమందికి మరి ఈ గోధుమల్లో, మైదా పిండిలో గ్లూటెన్ కొద్ది శాతం వాడినప్పటికీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుందమ్మా. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పరిశోధనలు జరిగి కూడా మరొక రకమైన కొత్త వీట్ గోధుమలను మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందమ్మా. వీటిని బక్ వీట్ అమ్మా. సో బక్ వీట్ గోధుమలు అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ బక్ వీట్ గోధుమల్లో బొత్తిగా గ్లూటెన్ ఉండదమ్మా. సో దీంట్లో ఫైబర్ బాగుంటుంది, పోషకాంశాలు బాగుంటాయి, మరి శరీరానికి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్స్ ఇంచుమించు అన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా కావాలంటే మరి బక్వీట్ గోధుమలు కూడా మనం ఈ రీప్లేస్లో, అంటే గోధుమ పిండికి కానీ మైదా పిండికి రీప్లేస్లో బక్వీట్ గోధుమలతో పిండి కానీ, తర్వాత నూక కానీ తయారు చేసుకొని వాడుకోవచ్చమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో మరి గ్లూటెన్తో ఇబ్బంది లేకుండా మరి గోధుమలు కానీ, మైదా కానీ, లేకపోతే అవి వద్దనుకుంటే నేను చెప్పినట్టు బక్వీట్ కానీ వాడుకోవడం వల్ల, మరి దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ బక్వీట్ గోధుమలు వాడుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ రాదు,
షుగర్ రాదు. అదేవిధంగా ఈ లివర్ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది, బరువు పెరగకుండా ఉంటారు, హార్మోన్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ బక్వీట్ వల్ల కలుగుతాయమ్మా. సో ఒకటి కొంచెం రేట్ ఎక్కువైనప్పటికీ వాడుకోగలిగినటువంటి వాళ్ళైతే బక్వీట్ వాడుకోవడం మంచిది. లేని పక్షంలో నేను చెప్పినట్లు మరి గోధుమ పిండి కానీ తర్వాత ఈ యొక్క మైదా పిండి కానీ ఆల్టర్నేషన్ పద్ధతిలో నేను చెప్పినట్లు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే, సో ఇది కంప్లీట్గా ఎందుకు మనం తినకూడదు, ఏవి తినాలి అని అవేర్నెస్ అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. షుగర్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.
మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, నా పేరు జ్యోతిర్మాయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వాల్నట్స్. వాల్నట్స్ మనం తరచుగా చూసుకుంటూ ఉంటాము. వాల్నట్స్ అనేవి చాలా హెల్దీ అని డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలని చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ వాల్నట్స్ అనేవి మనం ఎలా తీసుకోవాలి, ఈ వాల్నట్స్ తినే వల్ల మన బాడీకి ఎలాంటి బెనిఫిట్ వస్తుంది, అండ్ ఈ వాల్నట్స్లో ఏం న్యూట్రియంట్స్ ఉంటాయి, మన బాడీకి ఎలా మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వాల్నట్స్ మనకి బ్రెయిన్ షేప్డ్లో మనకి ఈ నట్ అనేది ఉంటుంది. వేరే నట్స్ తోటి కంపేర్ చేస్తే ఇదంతా టేస్టీ ఉండకపోయినా న్యూట్రిటివ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇందులో మనకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అంటారనమాట. ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో ఉంటుంది. ALA ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో మనకి వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ఇది మన బ్రెయిన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో దీంతో పాటు మనకి దీంట్లో కొంచెం పాటు కాల్షియం కానివ్వచ్చు, ఫాస్ఫరస్ కానివ్వచ్చు, అండ్ దీంతో పాటు మనకి ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, న్యూట్రియంట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్కి కూడా చాలా మంచిది. వైటమిన్ E కంటెంట్ కూడా మనకి వాల్నట్స్లో ఉంటుందన్నమాట. సో ఈ వాల్నట్స్ని ప్రతి ఒక్కరు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ వాల్నట్స్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాల్నట్స్లో ఎప్పుడైతే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో మనం రెగ్యులర్గా దీన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు మన గట్ హెల్త్ ఎంతో ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో జనరలీ మన గట్ హెల్త్ కనుక తీసుకున్నట్టయితే ఎప్పుడే కానీ మన గట్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన గట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయన్నమాట. సో గట్లో మన గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయడానికి ఆ గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన గుడ్ ఫుడ్ అనేది ఇవ్వాలి. సో ఈ గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఎనఫ్ ఫైబర్ మనకి వాల్నట్స్లో వచ్చేస్తుంది అనమాట. సో ఈ వాల్నట్స్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మన గట్ హెల్త్ కూడా ఎంతో ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇది బ్రెయిన్ షేప్లో ఉంటుంది. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన బ్రెయిన్ యొక్క IQ పవర్ కానీ, మన బ్రెయిన్ యొక్క మెమరీ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ వాల్నట్స్ ఎంతో సహాయపడతాయి. అందుకే మనం చాలామంది చూస్తూ ఉంటాము, ఎక్కువగా వాల్నట్స్ని సోక్ చేసి పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైతే ఎక్కువగా మత్తి మరుపు ఇలాంటివి ఉంటుందో వాళ్ళకి కూడా ఈ వాల్నట్స్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయమని చెప్తూ ఉంటారు. అంతేకాదు దీంతో పాటు మనకి వెయిట్ లాస్ జర్నీలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఈ వాల్నట్స్ ఎంతో సహాయపడతాయి అన్నమాట. రెగ్యులర్గా వాళ్ళు తీసుకునే డైట్లో ఎక్కువగా మిస్ అయ్యేది ఒమేగా 3. అంటే మనం తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కొంచెం మినిమల్ అమౌంట్స్లో వస్తాయి. ఫ్యాట్స్ కూడా అన్హెల్దీ ఫ్యాట్స్ మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటాం. సో ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ కొంచెం తగ్గించి మన బాడీలో ఎక్కువగా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే EPA, DHA, ALA రూపంలో కనుక ఎక్కువగా ఇచ్చినట్టయితే మనకి వెయిట్ లాస్ జర్నీలో కూడా ఎంతో సహాయపడుతుందన్నమాట. సో ఈ గుడ్ ఫ్యాట్స్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల, స్పెషలీ మనకి వాల్నట్స్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ వల్ల మన బాడీలో ఉండే వివిధ రకాల వైటమిన్స్ లైక్ A, D, E, K వైటమిన్స్ బాగా అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఎంతో సహాయపడతాయి. ఈ వాల్నట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి హార్ట్ హెల్త్కి కావాల్సిన ఇంపార్టెంట్ ALA అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో జనరలీ మనం లిపిడ్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు LDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, HDL తక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం. సో ఈ HDL కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తూ బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిన LDL కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ LDL కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది కాబట్టి జనరలీ మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ అంటే అథెరోస్క్లెరోసిస్ కానివ్వచ్చు, కార్డియోవాస్కులర్ డిజీజెస్ ఏదైనా కానివ్వచ్చు, ఇది తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది అనమాట. దీంతో పాటు మనకి వాల్నట్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మన బాడీలో చాలా మట్టికి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఫుడ్స్ అనేవి మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం. అంటే మనం రెగ్యులర్గా తీసుకునే చిప్స్ కానివ్వచ్చు, బిస్కెట్స్ కానివ్వచ్చు, బేకరీ ప్రోడక్ట్స్ కానివ్వచ్చు, ఇంకా వివిధ రకాల బేకరీ ఐటమ్స్, వైట్ షుగర్స్, ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో సెల్ అనేది ఇన్ఫ్లేమ్ అయిపోతుంది. ఈ సెల్ ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఒక్కొక్క సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ వాల్నట్స్ ఎంతో సహాయపడతాయి అన్నమాట. సో దీనివల్ల మన బాడీలో ఎంతో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అదే కాకుండా మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ ఒమేగా 3 రిచ్ వాల్నట్స్ అనేవి ఎంతో సహాయపడతాయి అన్నమాట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ కంటెంట్, ఒమేగా 3 ఫ్యాట్స్ ఇలాంటివన్నీ మనకి వచ్చేస్తాయి. కాబట్టి దీంతో పాటు వైటమిన్స్, మినరల్
కంటెంట్ కూడా బాగానే ఉంటాయి. సో ఇవన్నిటి వల్ల మనం చూసుకున్నట్టయితే GI లెవెల్స్ అంటే జనరలీ మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. సో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది, గ్లైసెమిక్ లోడ్ కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా రోజు ఒక గుప్పెడు వాల్నట్స్ తీసుకుంటే వాళ్ళకి ఎంతో బెనిఫిట్స్ అనేవి కాస్ట్ చేస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఈ వాల్నట్స్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సర్టెన్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ని తగ్గించడానికి కూడా ఈ వాల్నట్స్ ఎంతో సహాయపడుతుంది. అంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి క్యాన్సర్ అటాక్స్ రాకుండా ఉండడానికి కూడా మీరు రెగ్యులర్గా వాల్నట్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీకి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ వాల్నట్స్ని ఎలా తీసుకోవాలి? జనరలీ మనం వాల్నట్స్ని అలాగే డైరెక్ట్ ఫామ్లో తీసుకోవచ్చు, లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసి పొద్దున్నే ఈ వాల్నట్స్ని ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. అదే చిన్నపిల్లలు అయితే కొంచెం దాన్ని రోస్ట్ చేసి మీరు ఒక లడ్డూ లాగా చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని అన్నీ మిక్స్ చేసి చిన్నపిల్లలకి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు అలాగే తినాలనుకుంటే కూడా మీరు డైరెక్ట్లీ నానబెట్టేసి అలా ఇచ్చినా కానీ ఈ వాల్నట్ యొక్క బెనిఫిట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కటి మోడరేషన్ ఈజ్ అ కీ అంటాం. ఎందుకంటే ఈ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా ప్రాబ్లమే. సో ఓవరాల్గా వాల్నట్స్ అనేవి చాలా మంచివి అని ఎక్కువగా అవి తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. ఎవరికైతే నట్ ఎలర్జీస్ ఉంటాయో అలాంటి వాళ్ళు వాల్నట్స్ని అవాయిడ్ చేయండి. నట్ ఎలర్జీస్ ఏవి లేని వాళ్ళు వాల్నట్స్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఏ నట్స్ అయినా 1 హ్యాండ్ఫుల్ కన్నా డేలో ఎక్కువగా తీసుకోవద్దు. 1 హ్యాండ్ఫుల్ లిమిట్ అని పెట్టుకొని మీరు రోజు రెగ్యులర్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్, వాల్నట్సే కాదు ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తాచియో నట్స్ ఇలాంటివన్నీ మిక్స్ చేసుకొని 1 హ్యాండ్ఫుల్ తీసుకున్నట్టయితే బాడీకి ఎటువంటి ప్రాబ్లం రాదు, బాడీకి కావాల్సిన ఎనఫ్ న్యూట్రియన్స్ అనేవి అందుతాయి. పీచెస్ గురించి తెలుసుకుందాం. పీచెస్ ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా సర్చ్ చేసేది పీచెస్. సో ఈ పీచెస్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. పీచెస్లో జనరలీ మనకి వైటమిన్స్, మినరల్స్, ఇంకా అదర్ న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది మన ఐ హెల్త్కి, స్కిన్ హెల్త్కి, డైజెస్టివ్ హెల్త్కి అండ్ దీంతో పాటు మన వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా బాగా హెల్ప్ అవుతాయి. స్పెషల్లీ మనం పీచెస్ కనుక తీసుకున్నట్టయితే ఇది డైజెస్టివ్ హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్పెషల్లీ ఈ ఫైబర్ కంటెంట్లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎప్పుడైతే మన డైట్లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, మన బాడీ యొక్క బవల్ మూమెంట్ అంటే ఇంటెస్టైన్లో ఈ బవల్ మూమెంట్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఎవరైతే కాన్స్టిపేషన్ కానీ ఇండైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ పీచెస్ని కనుక కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే వాళ్ళ డైజెస్టివ్ హెల్త్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఐ హెల్త్కి కూడా పీచెస్ ఎంతో సహాయపడతాయి. ఐ హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుందంటే స్పెషల్లీ మనకి పీచెస్లో ల్యూటిన్స్ అండ్ జియాజాంథిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ ఎప్పుడైతే మన కళ్ళపైన పడుతుందో మనకి ఈ న్యూట్రియన్స్ అనేవి ఎంతో అవసరం అనమాట. వైటమిన్ ఏ, జియాజాంథిన్స్, ల్యూటిన్స్ కనుక ఎక్కువగా ఉన్న డైట్స్ తీసుకున్నట్టయితే మన ఐ హెల్త్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా మాక్యులార్ డీజనరేషన్ లాంటి సమస్యల నుంచి కూడా బయట పెడుతుందన్నమాట. సో అందుకే మనకి పీచెస్లో ఈ ఐ హెల్త్కి సంబంధించిన న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఎంతో సహాయపడుతుంది. పీచెస్ మనకి ఇమ్యూన్ సపోర్ట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఇంకా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మన డైట్లో వైటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటామో మన బాడీలో న్యాచురల్ ఫైటింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుందన్నమాట. అంటే మన బాడీలో WBC కంటెంట్ ప్రొడక్షన్ అనేది కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి డిజీజ్ అటాక్ అవుతుందో మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వకుండా కూడా ఈ పీచెస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో రెగ్యులర్గా పీచెస్ని కనుక కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే మీ ఇమ్యూన్ పవర్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. దాంతోపాటు ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ స్కిన్ హెల్త్కి కూడా ఈ పీచెస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. స్పెషల్లీ మనం వైటమిన్ సి అంటాం. వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్ హెల్త్ని కూడా ఎంతో ఎన్హాన్స్ చేస్తుంది. అదే కాకుండా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది పీచెస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హార్ట్ హెల్త్కి కూడా ఈ పీచెస్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ స్పెషల్లీ మనకి పొటాషియం అనేది బాగా ఉంటుంది. సో ఈ పొటాషియం వల్ల తీసుకోవడం వల్ల మన బాడీకి బెనిఫిట్ ఎలా వస్తుంది అంటే మన బాడీలో న్యాచురల్గా సాల్ట్ కంటెంట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో ఈ సోడియం పొటాషియం పంప్ని బాగా మెయింటైన్ చేసుకోవడానికి ఎప్పుడైతే మీరు డైట్లో పీచెస్ కనుక తీసుకున్నట్టయితే బాగా బ్లడ్
బ్లడ్ ప్రెషర్ అనేది బాగా మేనేజ్ అవుతుంది. ఎప్పుడైతే మీ బ్లడ్ ప్రెషర్ అనేది బ్యాలెన్స్ అవుతుందో మీ హార్ట్ పైన ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు. సో ఇలా మన బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకుంటూ మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా పీచెస్ బాగా సహాయపడతాయి. అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా డైట్లో పీచెస్ కనుక తీసుకున్నట్టయితే మీ ఫుల్నెస్ అంటే ఒక సషైటీ ఫీలింగ్, సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ రెండు ఉంటాయి కాబట్టి ఆ సషైటీ ఫీలింగ్ అనేది మనకి లభిస్తుంది. సో అలాంటి టైంలో మనం ఓవరాల్గా కన్సప్షన్ ఆఫ్ క్యాలరీస్ అనేది తక్కువగా తీసుకుంటాం. అలా కొంచెం బరువు తగ్గడానికి కూడా మనకి ఈ పీచెస్ అనేవి ఎంతో సహాయపడతాయి. పీచెస్లో మనకి ఫ్లావినాయిడ్స్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఫ్లావినాయిడ్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ కిందికి వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రిచ్ ఫుడ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే మన బాడీ న్యాచురల్గా ఫైటింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. బాడీలో ఎప్పుడైనా ఫ్రీ రాడికల్స్ కనుక ఎంటర్ అవుతాయి, దీన్ని ఫైట్ చేసే కెపాసిటీని ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎంతో బాగా హెల్ప్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడానికి హెల్ప్ అవుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో జనరలీ న్యాచురల్గా సెల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. దీని తోడుగా మనకి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, అంటే కొంచెం కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ మనకి ఈ ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు ఉన్నా కానీ రెగ్యులర్గా పీచెస్ కనుక తీసుకున్నట్టయితే బోన్ హెల్త్ని కూడా ఇంక్రీజ్ చేసే కెపాసిటీ అనేది ఈ పీచెస్లో ఉంది. దాంతోపాటు మన ఓరల్ హెల్త్, జనరలీ మనం ఫైబర్ రిచ్ ఐటమ్, వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా తీసుకున్నాము, దీంతోపాటు కాల్షియం బాగా మెయింటైన్ చేసామనుకోండి, ఈ గమ్ హెల్త్కి వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వైటమిన్ సి కంటెంట్ మనకి పీచెస్లో ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా తీసుకుంటామో న్యాచురల్గా మన ఓరల్ కేర్ యొక్క గమ్ హెల్త్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే గమ్ హెల్త్ బాగుంటుందో మన టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఎవరికైతే జనరలీ బ్లడ్ రావడము లేదా టీత్ తొందరగా లూజ్ అయిపోవడం ఇలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటామో వాళ్ళు వైటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారాలు, దీంతో పాటు కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళ స్కిన్ హెల్త్, వాళ్ళ బోన్ హెల్త్ అండ్ ఓవరాల్గా హెల్త్ బాగా ఇంక్రీజ్ అవుతుందని ఎన్నో రీసెర్చెస్ చెప్పాయి. సో అందుకని మీరు తీసుకునే డైట్లో కంపల్సరీ పీచెస్ని ఒక భాగం లాగా యూస్ చేసుకొని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోండి. సో పీచెస్ మనకి డిఫరెంట్ వేస్లో అవైలబుల్ ఉంటాయి. ఏదర్ మీరు డ్రై ఫామ్లో అన్న పీచెస్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ ఫామ్లో తీసుకున్నా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే డెఫినెట్లీ మీ డైట్లో ఇది తీసుకోండి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఒమేగా 3 ఈ మధ్య మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాము. సో ఒమేగా 3 ఎలాంటి ఫుడ్స్లో లభిస్తుంది అండ్ ఒమేగా 3 యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వస్తుందన్నమాట. ఫ్యాట్స్ డివైడ్ చేసినట్టయితే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ జనరలీ అవైలబుల్ ఉంటుంది. ఇందులో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒకటి అండ్ ఇంకొకటి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇది బాడీకి కొంచెం వాటికి బెనిఫిట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మనకి కోకోనట్ ఆయిల్ అంటాము, దీంట్లో లారిక్ యాసిడ్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్లోనే వస్తుంది, బట్ లిమిటెడ్గా యూస్ చేస్తే మంచిది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో మనకి జనరలీ మ్యూఫా, ప్యూఫా అని చెప్తామన్నమాట. సో ఈ మ్యూఫా, ప్యూఫా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో వస్తుంది. ఇందులోనే మనకి ఒమేగా 3, ఒమేగా 6 అండ్ ఒమేగా 9 ఫర్దర్గా క్లాసిఫై అవుతుందన్నమాట. సో ఈ ఒమేగా 3 వచ్చేసి మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వస్తాయి. ఒమేగా 3 యొక్క బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. స్పెషల్లీ మనం తినే ఫుడ్లో చాలా తక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ తక్కువ ఫుడ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే స్పెషల్లీ మనకి సీ రిలేటెడ్ ఐటమ్స్ అంటే సాల్మన్ కానివ్వచ్చు, యాన్చోవీ, మెక్రిల్, సార్డైన్స్ ఇలాంటి ఫిషెస్లోనే మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి సోర్సెస్లో మనకి రావడం చాలా కష్టం. అందుకని మనం సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం కానీ లేకపోతే మనకి డిఫరెంట్ వేస్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి దాంట్లో యాడ్ చేస్తారు, అలాంటివి తీసుకోవడం కానీ చేయాలన్నమాట. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జనరలీ మనం తీసుకున్నట్టయితే వెజిటేరియన్ సోర్సెస్లో, నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఉంటాయి. సో నాన్ వెజ్లో ఇందాక నేను చెప్పినట్టు మనకి ది అదర్ థింగ్స్ అనమాట, లైక్ ఎగ్జాంపుల్ సాల్మన్, యాన్చోవీ, మెక్రిల్ ఇలాంటి ఫిషెస్లో ఉంటాయి.
ఇలాంటి దాంట్లో అవైలబుల్ ఉండవు కాబట్టి సో మీరు సప్లిమెంట్ రూపంలో దీన్ని తీసుకుంటే బెటర్. బికాస్ చాలామందికి ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, లైక్ వాల్నట్స్లో కానివ్వచ్చు, ఫ్లాక్ సీడ్స్, ఆలివ్ ఆయిల్లో కూడా omega-3 వస్తుందని వింటూ ఉంటాం. ఎస్, దట్ ఈస్ ట్రూ. బట్ మనకి ఈ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే ప్లాంట్ బేస్డ్ సోర్సెస్లో మనకి ALA అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో మనకి ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి. అదే మనం సీ సోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో EPA అండ్ DHA రూపంలో వస్తుందన్నమాట. సో ఈ EPA ఏంటి అంటే ఇకాసో పెంటనోయిక్ యాసిడ్ అంటారు, అండ్ DHA అంటే డోకోసో హెక్సోనోయిక్ యాసిడ్ అంటారు. సో ఇవి రెండు మన బ్రెయిన్ ఫంక్షన్కి ఎంతో ఉపయోగపడతాయి. అండ్ దీంతో పాటు మన బ్రెయిన్ యొక్క మెమరీ పవర్ ఎన్హాన్స్ చేయడానికి కానివ్వచ్చు, మన జనరలీ పిల్లల యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఈ omega-3 ఎంతో సహాయపడతాయి. అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు కూడా ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న సప్లిమెంట్స్ కానీ వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది, అండ్ వాళ్ళ యొక్క IQ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీని తోడుగా omega-3 సప్లిమెంట్స్ కనుక omega-3 ఫుడ్స్ omega-3 రిచ్ ఉన్న ఫుడ్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే మీ బాడీ యొక్క బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికి అండ్ స్కిన్ హెల్త్, స్పెషల్లీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం omega-3 సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో స్కిన్ చాలా బాగుంటుంది, స్కిన్ చాలా ఎన్హాన్స్ అవుతుంది, స్మూత్ సప్పిల్ స్కిన్ అండ్ ఎటువంటి బ్లెమిషెస్ ఇలాంటివి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో omega-3 ఫ్యాటీ యాసిడ్ స్కిన్ హెల్త్కి కానివ్వచ్చు, హెయిర్ హెల్త్కి కానివ్వచ్చు, మన బ్రెయిన్ హెల్త్కి కూడా, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి, IQ స్థాయిలు పెంచడానికి omega-3 ఎంతో ఉపయోగపడతాయి. అండ్ ఇంకొకటి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో సహాయపడతాయి. అందులో మనకి ఈ హార్ట్ రిలేటెడ్ అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, స్పెషలీ మనకి కార్డియాక్ ఇష్కిమిక్ అటాక్ కానివ్వచ్చు, సడన్ కార్డియాక్ అరెస్ట్ కానివ్వచ్చు, హార్ట్ అటాక్స్, ఇలాంటివి ఎలాంటి కార్డియోవాస్కులర్ డిసీజెస్ తీసుకున్నా కానీ మనకి ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే మనకి ఎక్కువగా ఇలాంటి హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి రాకుండా ఉండడానికి ఎంతో సహాయపడుతుంది అనమాట. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రెగ్యులర్గా మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఏదర్ మీరు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కనుక తీసుకున్నట్టయితే స్పెషల్లీ మీ డైట్లో వాల్నట్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఫ్లాక్ సీడ్స్, అండ్ దాంతోపాటు మనకి చియా సీడ్స్ అంటారు, చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఫిషెస్ కనుక అవైలబుల్గా ఉంటే, అంటే సాల్మన్ ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఫిషెసే, ఒకవేళ కనుక మీకు అవైలబుల్గా ఉంటే ఇది ఖచ్చితంగా తీసుకోండి. అండ్ వీలైనంత వరకు మనకి గుడ్ ఫ్యాట్స్ రూపంలో అంటే మనకి omega-3 మనకి గీలో కూడా ఉంటుంది, నెయ్యిలో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ నెయ్యి కనుక తీసుకున్నట్టయితే కొంచెం omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ALA రూపంలో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మన డైట్లో omega-3 రిచ్ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మనం ఇవన్నీ చూసుకున్నట్టయితే EPA DHA అనేది మిస్ అవుతుంది. సో డైరెక్ట్ సీ ఫుడ్స్ అనేవి దొరకవు కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో మనం ఇది తీసుకున్నట్టయితే ఎంతో బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. సో మీరు తీసుకునే డైట్లో omega-3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటే ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ అండ్ దీంతో పాటు మన బాడీకి కావాల్సిన ఎన్నో న్యూట్రియన్స్లో డెఫిషియన్సీస్ ఉంటాయి కదా, ఆ డెఫిషియన్సీస్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే గుడ్ ఫ్యాట్స్ కనుక బాగా తీసుకున్నట్టయితే మన బాడీలో ఈ ADEK వైటమిన్స్ అంటారు, ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. ఈ ADEK వైటమిన్స్ బాగా బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీ డైట్లో ఖచ్చితంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, ఒకవేళ మీకు ఎక్కువగా రావట్లేదంటే సప్లిమెంట్స్తో పాటు మీ డైట్ని కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఓవరాల్గా మీరు ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ పాటించినట్టు అవుతుంది. ఇలా మీరు ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ కనుక పాటించినారనుకోండి, సో మీకు వెయిట్ లాస్ జర్నీలో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకోవడానికి, కార్డియాక్ అరెస్ట్ ఏవి రాకుండా బాడీ ఇలాంటి సప్లిమెంట్స్ కానీ డైట్ కానీ తీసుకున్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫర్దర్గా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్కారం. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.